హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా February 22, 2026 సండే శుభాకాంక్షలు. అందరికీ కూడా ఫ్రెష్ వీక్ శుభాకాంక్షలు. ఈరోజు మనం సంతోషకరమైన వార్తలు షేర్ చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ మీరందరూ కూడా పాయింట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇదివరకు చూసాం, కొంతమంది కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అయ్యాయని చెప్పేసి ఏదో వెబ్సైట్ డిజైనేషన్ కూడా onpassive.ae అని దుబాయ్లోది మనం చూసామని చెప్పి అంటున్నారు. బట్ దయచేసి ఎవరు కూడా అటువంటి అన్అఫిషియల్ వెబ్సైట్స్ని మీరు టచ్ చేసేకి వెళ్ళకండి. ఎందుకంటే డొమైన్స్ అనేవి ఉంటాయి, డొమైన్స్ అనేవి ఎవరన్నా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు onpassive.ae అనే వెబ్సైట్ని మీరు గూగుల్ క్రోమ్లో మీరు సెర్చ్ చేసినట్టయితే, బ్రౌజ్ చేసినట్టయితే అక్కడ మీకు ట్యాప్ ద డినో ఆర్ ప్రెస్ స్పేస్ టు ప్లే అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంటుందండి. అంటే అటాకర్స్ మీ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసుకునేకి ఇది గొప్ప అవకాశం. అంటే మీ ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్స్ ఏవైతే మీరు onpassive ఈకోసిస్టమ్కి మీరు ఇదివరకే ఇచ్చారో అది మీరు హ్యాక్ చేసుకోవడానికి మీకు మీరే చేతులారా వాళ్ళకి ఇచ్చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాష్ ముఫరా గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, మన ఎల్సీ మెంబర్లో జాన్ వైట్ గారు కానీ, క్రిస్ జాన్సన్ గారు కానీ, మొత్తం జూలీ మేడం కానీ, మైక్ ఎలిస్ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా మనకు చెప్తూనే ఉన్నారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవ్వండి. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవుతే దానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. కాబట్టి onpassive.ae అనేది గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడే కానీ మీరు సెర్చ్ చేయకండి. సెర్చ్ చేయడం కోసం కూడా ట్రై చేయకండి. ఎందుకంటే అది సెక్యూర్ వెబ్సైట్ కాదు. https:// అని వస్తుంది, అది ఇక్కడ లేదు. కాబట్టి దయచేసి ఎవరు దాన్ని టచ్ చేసేకి వెళ్ళకండి. రిస్క్ మీరు ఫేస్ చేసేటట్టు ఉంటే కంటిన్యూ అవ్వండి అని చెప్పేసి అక్కడ అడుగుతుంది మనకు. మనం కంటిన్యూ కొట్టామంటే చాలా ప్రాబ్లంలో పడతాం. ఎందుకంటే అది మన కంపెనీ తీసుకొచ్చిందని మనకి ఎవరైనా చెప్పారా? మన యాష్ గారు చెప్పారా? లేదా క్రిస్ గారు చెప్పారా? జాన్ గారు చెప్పారా? మైక్ ఎలిస్ గారు చెప్పారా? జూలీ మ్యామ్ చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వచ్చేవి ఇన్ఫర్మేషన్ మీరు చూడండి. ఎవరో చూసుకునేవాళ్ళు ఉండని, వాళ్ళు చెప్తే కూడా వినుకున్న వాళ్ళు మనమేం చేయలేం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం బాగుపడే టైం వస్తుంది. ఈ టైంలో మన అకౌంట్స్ ఐడీస్ అన్ని కూడా దోచుకునేకి కొంతమంది తయారయ్యారు. అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సాహసం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది అఫీషియల్ న్యూస్ కాదు, అది సెక్యూర్ వెబ్సైట్ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెక్యూర్ వెబ్సైట్ అయితే కాదు, 100% సెక్యూర్ వెబ్సైట్ కాదు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి స్టేజ్లో అది అఫీషియల్ అయిండొచ్చు, బట్ మనకు అన్అఫీషియల్. ఎందుకంటే అఫీషియల్గా మనకి బ్యాక్ ఆఫీస్లో వెబ్సైట్ వివరాలు వస్తేనే దాన్ని మనం ఆమోదించాలి, అనుసరించాలి. అంతే తప్పించి ఎవరో పోస్ట్ పెడితే మనం దాన్ని చూసుకున్నాం అనుకోండి, చాలా ప్రమాదంలో పడతాం. మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఈమెయిల్ అడ్రస్లు, పాస్వర్డ్స్ మీరు మెన్షన్ చేస్తారో ఖచ్చితంగా మీ అకౌంట్ వాళ్ళు హ్యాక్ చేసి ఉంటారు. మీరు ఇబ్బందుల్లో చిక్కుల్లో పడతారు పక్కా. కాబట్టి దయచేసి ఎవరు కూడా అన్అఫీషియల్ వెబ్సైట్స్ని టచ్ చేయడానికి కానీ సెర్చ్ చేయడానికి కానీ వెళ్ళకండి. బ్రేకప్ చేసుకోండి. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే అతి త్వరలో మనం గెలవబోతున్నాం. అంటే మనం ఏదైనా మాట్లాడుకుంటే ఓన్లీ ఇలాంటి అప్డేట్స్ మాట్లాడుకోవాలి తప్పించి ఆ సిస్టమ్ మనకి ఈరోజు నైట్ వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, వాళ్ళకి ఎవరికో వ్యాలెట్లో షో అయ్యాయి, వీళ్ళకి షో అయ్యాయి, ఇవన్నీ వద్దండి ప్లీజ్. వాటన్నిటిని మీరు అవాయిడ్ చేయండి, బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దయచేసి మీ మంచి కోసమే చెప్తున్నా. ఎందుకంటే మంది చిల్లర వ్యాపారం కాదు, ఇట్స్ ఏ కార్పొరేట్ జైంట్ హైటెక్ కంపెనీ. ఏఐఐటీలో మొట్టమొదటి ఎరా పాస్ చేస్తున్నటువంటి కంపెనీ. ఓకే, ఏఐఐటీ యుగాన్ని తీసుకొస్తున్నటువంటి కంపెనీ. కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2025 నుంచి ఏఐఐటీ సంచలనం సృష్టించబోతోంది మన యాష్ ముఫరా గారి వ్యవస్థ నుంచి. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఎవరు ఎక్కడ చింతించాల్సిన అవసరం లేదు. మనం దగ్గరలో ఉన్నాం. ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని మనకున్న సమాచారం. కాబట్టి మీరందరూ ధైర్యంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఏది కూడా బ్రేకప్ చేసుకోవద్దండి. మీ జీవితంలో మీరు ఏవైతే చేస్తున్నారో వాటి కోసం మీరు తప్పకుండా మీ పనులు ఆపకుండా వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. దానికోసం ఫైట్ చేస్తూ ఉండండి.
ఎప్పుడైనా మనకు ఈ యొక్క అవకాశం యాష్ గారు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఆ వచ్చాక మనం తప్పకుండా మన పనులన్నీ మనం చూసుకుంటూ యాష్ ముఫారా గారు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని 100% కాన్సన్ట్రేట్ చేసి అందులో సక్సెస్ అవ్వడానికి మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. ఓకే, అంతవరకు మీరందరూ కూడా జాగ్రత్త. ఈ యొక్క విషయం చెబుదామనే నేను ఈ ఆడియో చేశానండి. ఎవరు కూడా అనఫిషియల్ వెబ్సైట్స్ని క్లిక్ చేయొద్దండి. ఎవరు పెట్టినా సరే దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీ మంచి కోరు చెప్తున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్. అండ్ దగ్గరలో మంచి రోజులు రాబోతున్నాయి. వాటి కోసం మీ అందరికీ కూడా మరొకసారి గుడ్ లక్ చెప్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఇకోసిస్టమ్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.